హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బకాయిలు అన్నీ క్లియర్ చేశాము. అలాగే 11వ పీఆర్సీ అరియర్స్ తప్ప పీఆర్సీ అరియర్స్ కూడా చర్యలు చేపట్టాము అని అయితే అంటున్నారు. ఎవరు అంటున్నారు, ఏ సందర్భంలో అంటున్నారు, ఎందుకు అని పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుస్తాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. ఉద్యోగులు ప్రభుత్వం వైపే ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి అయితే ఈ మాటలు అంటున్నారు. ఉద్యోగులు ప్రభుత్వం వైపే ఉన్నారని ప్రభుత్వ సలహాదారు ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ప్రభుత్వానికి దూరంగా ఉన్నారంటూ కొందరు ప్రచారం చేస్తున్న దాంట్లో అయితే నిజం లేదు. ఉద్యోగులు ప్రభుత్వం వైపే ఉన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘాన్ని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను ఏర్పాటు చేసిందని, ఆ కౌన్సిల్ ఏడాదిలోగా పలుమార్లు సమావేశమై ఉద్యోగుల సమస్యను పరిష్కరిస్తుందని తెలిపారు. వారం రోజులుగా అయితే పీఎఫ్ బకాయిలను క్లియర్ చేశారని, అయితే కొంతమంది ఇంకా 25,000 కోట్లు బకాయిలు ఉన్నాయనడం దారుణమన్నారు. 11వ పీఆర్సీ అరియర్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయని అంటున్నారు. దానికి క్లియరెన్స్ చర్యలు క్లియరెన్స్ చేసేందుకు కూడా దానికి కూడా చర్యలు చేపడుతున్నామని తెలిపారు ఆయన. ఇంకా పెన్షన్ తగ్గిస్తున్నారనడం సరికాదని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది అని, అలాగే 135,000 మంది సచివాలయ ఉద్యోగులను నియమించింది అని, సిపిఎస్ వల్ల ప్రభుత్వంపై ఎక్కువ భారం పడుతుందని జీపీఎస్ తీసుకొచ్చామని వివరించారు. ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచామని గుర్తు చేశారు. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా అయితే ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. పాత జిల్లాలతో పాటు కొత్త జిల్లాలో పనిచేస్తున్న వారికి 16% హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్ వర్తింపజేశారని, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ 2 నెలల నుంచి 6 నెలలకు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈయన చెప్పొచ్చేది ఏంటంటే, ఉద్యోగులు ప్రభుత్వానికే ఉన్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికే ఉద్యోగులు మక్కువ చూపుతున్నారు. ప్రభుత్వం వైపే ఉద్యోగులు ఉన్నారు. కొందరు ఉద్యోగులు ప్రభుత్వం వైపు లేరని ప్రచారం చేస్తున్నారన్నారు. మరొకటి, ఇంకా పెండింగ్ బిల్లులు చెల్లిస్తూ ఉన్నా కూడా ఇంకా 25,000 కోట్ల బకాయిలు ఉన్నట్టుగా కొందరు మాట్లాడుతున్నారు. అది సరికాదన్నారు. అదేవిధంగా 135,000 కొత్త ఉద్యోగులు సచివాలయానికి సంబంధించి సిబ్బందిని నియమించామన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామన్నారు. ఇక 16% హెచ్ఆర్ఏ వర్తింపజేశామని అయితే అంటున్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ అనేది ఈ విధంగా 2 నెలలు ఉండేది 6 నెలలు చేశామన్నారు. పెన్షన్ పదవి విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని కూడా ఈ సందర్భంగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. బకాయిలన్నీ తీర్చాము, ఒక 11వ పీఆర్సీ అరియర్స్ మాత్రమే పెండింగ్లో ఉన్నట్టయితే ఈయన చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.